మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి జనాలకు పంచుతాము అని పదే పదే చెప్పిన చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి, మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంపద తగ్గిపోతూ ఉంటే అప్పుల సృష్టి పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలో సంపద మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని వాళ్ళకు మొదట కనిపిస్తూ ఉన్నది మద్యము, బార్లు, లిక్కరు, మొత్తం ఇదే. దీని మీద బాగా దృష్టి పెట్టి దానికోసం రకరకాల పాలసీలు తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా మొన్న లిక్కర్ షాప్ దగ్గర సిట్టింగ్ రూమ్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్త బార్ పాలసీ తీసుకొని వచ్చారు. మొన్న మాట్లాడుకున్నాం కదా, ఈ బార్ పాలసీని మద్యం వ్యాపారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా నష్టం చేకూరుతుందని చెప్పి దాదాపు అన్ని జిల్లాల వారీగా వీళ్ళు సమావేశాలు పెట్టుకున్నారు. కొత్త వాళ్ళు వేస్తే వేసుకొని దరఖాస్తులు మనం మాత్రం వేయకూడదు అనుకున్నారు. ఒక దగ్గర లాటరీ తీయాలంటే కనీసం 4 లైసెన్సులు వేయాలి, 4 దరఖాస్తులు వేయాలి, అప్లికేషన్స్ వేయాలి. ఒక్కో అప్లికేషన్కి 5 లక్షలు. అండ్ ఇందులో కొన్ని నిబంధనలు కూడా, ప్రైమ్ ఇష్యూ మీద అడిషనల్గా ట్యాక్స్ వేయాలి అని, అంటే ప్రైమ్ ఇష్యూ ధర ఎంతైతే ఉంటుందో దాని మీద అడిషనల్ ట్యాక్స్ వేయాలి అన్నదాన్ని కానీ వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకని మనం దరఖాస్తు వేయకుండా కొత్త వాళ్ళు వేస్తే వేసుకొని అని చెప్పి వాళ్ళు మన తీర్మానాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ వాళ్ళని ఆకర్షించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటా నిర్ణయం? బార్ లైసెన్స్ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజును భారీగా తగ్గించారు. ఇంతకుముందు కడపలో 1,97,00,000 ఏమో ఉండినట, దాన్ని 55 లక్షలకు. అనంతపురంలో 1,79,00,000 ఏమో ఉండినట, దాన్ని 55 లక్షలకు. తిరుపతిలో 1,72,00,000 ఏమో ఉన్నట, దాన్ని 55 లక్షలకు. ఒంగోలులో 1,40,00,000 ఏమో ఉండినట, దాన్ని 55 లక్షలకు. అది కూడా విడతల వారీగా కట్టుకునే అవకాశాన్ని కల్పించారట. అయినా కూడా అలాంటి నిర్ణయాన్ని కూడా మద్యం వ్యాపారులను సాటిస్ఫై చేసినట్టు లేదు. అందుకని దీనికి అప్లికేషన్స్ మొన్న 18వ తేదీ, ఈ నెల 18 మొన్నటి నుంచి అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తూ ఉన్నా కూడా కనీసం ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. సింగిల్ దరఖాస్తు కూడా పడలేదు. 50 మంది ఏమో రిజిస్టర్ చేసుకున్నారట. అండ్ 5 లక్షలు కట్టి దరఖాస్తు వేసిన వాళ్ళు ఫస్ట్ రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా లేదు, ఫస్ట్ 2 డేస్లో కూడా. మరి చూడాలి ప్రభుత్వం దీనికి, ఈ మద్యం దరఖాస్తులకు సంబంధించి బాగా ప్రచారం కల్పించండి అని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారట. బహుశా ఇక ఆ ఉన్నతాధికారులు ఈ మద్యం పాలసీ, బార్ పాలసీ మీద ఏ విధంగా ప్రమోషన్ చేస్తారో తెలియదు, చూడండి.